శ్రీమాత్రే నమః. శ్రీ దేవి భాగవతంలో సర్వశక్తి స్వరూపిణి ఆరాధ్య దేవత అనుట. ఋషులు సూత మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి. ఓ మహానుభావ, పండితులు వేదశాస్త్ర పురాణముల ఆధారముతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురును పురాతన దేవతలని నిశ్చయించినారు. ఈ ముగ్గురి కంటే గొప్ప దైవము లేదని నిర్ణయించారు. బ్రహ్మలోకములను సృష్టించువాడు, శివుడు రక్షించువాడు, రుద్రుడు లయమునొచ్చువాడని పురాణములలో నిశ్చయింపబడినది. అయితే ఈ ముగ్గురును ఒకే మూర్తి యొక్క భిన్న భిన్న రూపములుగా గ్రహింపవలెను. ఈ ముగ్గురిలో విష్ణువు శ్రేష్ఠుడు, సమర్థుడును. ఇట్టివాడును యోగమాయకు వసుడై ఎట్లు నిద్రావస్థనందెను. అతని విజ్ఞానము, స్వతంత్రత, సమర్థత ఎట్లు నశించినవి. ఏ శక్తిచే విష్ణువు పరాధీనుడయ్యనో ఆ శక్తి ఎవరు, ఎట్లు జన్మించినది? ఈ విషయము గొప్ప ఆశ్చర్యకరముగానున్నది. ఈ సందేహమును వ్యాస మహర్షి శిష్యుడవగు నీవు జ్ఞానోపదేశముచే తొలగింపుము అని శౌనక మహర్షి సూత మహర్షిని ప్రార్థించెను. సూత మహర్షి శౌనకముని మాటలను విని ఇట్లు పలికెను. ఏ ప్రమాణము చేతను గ్రహింప సఖ్యము కాని పరబ్రహ్మ తత్వమొకటి కలదు. ఆ తత్వమే ఆదిశక్తి. ఈ శక్తి అంతటను వ్యాపించియున్నది. అగ్నియందు మండుటకాను, వాయువునందు ప్రేరేపించునదిగాను, అనేక వస్తువులు అందు అనేక రీతులుగా ప్రకాశించుచున్నది. ఈ శక్తి లేనిచో శివుడు శవమగును. లోకములో శక్తి లేని వస్తువు గౌరవింపబడదు. ఇట్లు అనేక స్థలములందు వేర్వేరుగా గోచరించు శక్తియే పరబ్రహ్మ స్వరూపము. బ్రహ్మాండమును సృష్టించునది, రక్షించునది, చివరకు లయింపచేయునది కూడా శక్తియే. ఈ శక్తితో కూడియుండట వలననే బ్రహ్మాది దేవతలను ఆయా పనులను చేయగలుగుతున్నారు. ఆ శక్తి స్వరూపమే కారణములందు, కార్యములందు మనకు ప్రత్యక్షముగా గోచరించుచున్నది. ఆ శక్తి గుణరహితమని, గుణసహితమని రెండు విధములుగా పండితులు చెప్పుచున్నారు. ఈ విధముగా అంతటను మనకు కనిపించు శక్తియే పరబ్రహ్మ స్వరూపము. బుద్ధిమంతులగు పండితులామెను ఉపాసించెదరు. విష్ణువునందలి శక్తి సాత్వికము, బ్రహ్మయందలి శక్తి రాజసము, అట్లే శివుని ఎందలి శక్తి తామసము. ఆయా శక్తుల ప్రభావము చేతనే హరిహర బ్రహ్మలు జగద్రక్షణాది కార్యములను నిర్వర్తింపగలుగుచున్నారు. కనుక శక్తియే ప్రపంచమును సృష్టించి, పాలించి, లయింపచేయుచున్నది. ఆ శక్తి ప్రభావము చేతనే దేవతలందరూ తమ తమ పనులను నిర్వర్తింపగలుగుచున్నారు. ఆ శక్తి గుణసహితమనియు, గుణరహితమనియు రెండు విధములు. కోరికలు కలవారు సగుణ శక్తిని సేవించి కృతార్థులగుచున్నారు. వైరాగ్యము కలవారు నిర్గుణ శక్తిని సేవించెదరు. ధర్మార్థ కామ మోక్షముల నీయగలది ఆమెయే. జనులు అజ్ఞానము చేత ఆమెను గుర్తింపలేకపోవచున్నారు. జ్ఞానులు కూడా ఇతరులకు అజ్ఞానమును బోధించుచున్నారు. కలిపురుష ప్రభావము అట్టిది. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపమైన ఆ శక్తినే ధ్యానించి తమ తమ కోరికలను తీర్చుకొనుచున్నారు. వారు నిత్యము పరమాత్మ సర్వరూపయగు శక్తినే తమ మనస్సులలో ధ్యానించుచున్నారు. కనుక విద్వాంసులు నిశ్చయముగా ఎల్లప్పుడూ ఆ పరదేవతయగు శక్తి స్వరూపమును సేవింపవలెను. ఓ మునిశ్రేష్ఠులారా, సమస్త శాస్త్రముల యొక్క నిర్ణయమిదియేనని గ్రహించండి. ఈ సిద్ధాంతమును నేను వ్యాస మహర్షి నుండి గ్రహించితిని. వ్యాస మహర్షి నారదుని నుండి తెలుసుకొనెను. నారదుడు తన తండ్రియగు బ్రహ్మదేవుని వలన తెలుసుకొనెను. బ్రహ్మకు ఈ సిద్ధాంతమును విష్ణువు బోధించినాడు. ఇతరుల మాటలను నమ్మక పండితులైన వారు శక్తియే ఆరాధింపతగిన పరతత్వమని నిశ్చయముగా గ్రహింపవలెను. అంత ఎందుకు, శక్తి లేని వాని అశక్తత మనకు ప్రత్యక్షముగా తెలియచేయునది. కనుక ప్రాణులందరూ అన్ని ప్రాణులందునూ గల శక్తినే తెలుసుకొనవలయను.
దేవి దయచే విష్ణువు మధు కైటబులను చంపుట. దీని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారు గురించి సూత మహాముని ఏం చెప్తున్నారు, అసలు అమ్మవారి వల్లే ఈ ముగ్గురు అంటే విష్ణువు, శివుడు, బ్రహ్మ కూడా ఉన్నారు. ఆవిడ చేసిన పనులను బట్టే వీళ్ళు కూడా వాళ్ళ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు అని చెప్పేసి ఆయన సూత మహాముని మునులకు చెప్తూ మనకు కూడా తెలియచేశారు. రేపేంటంటే మధుకైటబులను చంపటానికి విష్ణువుకు ఏ విధంగా అమ్మవారు సహాయం చేస్తారో అన్నది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. స్వస్తి.